డియర్ వ్యూయర్స్, ఈరోజు దేవుని బిడ్డలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే వారికి జీవితం నడిపిస్తుందనే దాని విషయం తెలుసుకుందాం. టుడే ఐ జస్ట్ వాంట్ టు షేర్ హౌ గాడ్స్ చిల్డ్రన్ హ్యాస్ టు టేక్ డెసిషన్స్ ఇన్ ఆర్డర్ టు లీడ్ దేర్ లైఫ్. ప్రతి మానవుడు వారి జీవితం ఎవరు నడిపించాలనే నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్ఛ మనిషికి దేవుడు ఇచ్చాడు. దేవుని చిత్తం ఏ ఒక్కని పైన బలవంతంగా నెరవేర్చమని ఉండదు. జీవాధిపతిన మనము అనుసరించాల్సిందని, అంధకార సంబంధినైన లోకాధిపతిన ఎవరిని మానవులు ఎంచుకుంటారు, ఎవరికి వారే నిర్ణయం తీసుకోవలసి ఉన్నది. ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ ఇట్స్ ఓన్ చాయిస్ టు whom shall man allow to rule his life. God never forces his children to take wise decisions, whether God will be the choice or the worldly king Saturn, enemy of God's children. Man has to take this decision to make man's life eternal destiny. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తం పాపమునకే గాని, నీతి నిమిత్తం విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు అగుదురని మీరు ఎరుగరా. Romans chapter 6 16th verse. Know ye not that to whom ye yield yourselves servants to obey his servants, ye ought to whom ye obey, whether of sin unto death or of obedience unto righteousness. మనం దేవునికి విధేయత కలిగి ఉన్నట్లయితే అది కష్టమైనప్పటికీ కూడా అది మనకు పరలోకాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. కానీ మనం సాతానికి లోబడినట్లయితే అది మనకి మరణానికి దారితీస్తుంది. ఈవెన్ దో గాడ్స్ విల్ బి హార్డ్ ఫర్ హిస్ చిల్డ్రన్ టు ఒబే, బట్ ఇట్ విల్ టేక్ us to the eternal life that is heaven. If we submit to the enemy for the worldly pleasures, we has no other choice than the death. దేవుడు ఈ విధంగా మనకి జీవించేందుకు సహాయం చేయను గాక. లెట్ గాడ్ హెల్ప్స్ అస్ టు లీడ్ అ లైఫ్ అకార్డింగ్ టు హిస్ విల్. కంటెంట్ నచ్చిన ఎడల లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసిన ఎడల ఈ కంటెంట్ యూట్యూబ్ ద్వారా ఎంతోమందికి షేర్ చేయబడుతుంది. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ లైక్, యూట్యూబ్ విల్ షేర్ దిస్ కంటెంట్ టు many more. Thank you.